Hello all, welcome to my channel and semester. In this video we will look into the banking jobs. మీలో చాలా మందికి బ్యాంకింగ్ జాబ్ క్రాక్ చేయాలని ఉంటుంది, ఎందుకంటే సాలరీస్ అలవెన్సెస్ ఎక్కువగా ఉంటాయి, అలాగే కెరియర్ గ్రోత్ కూడా బాగుంటుంది. ఇన్ ద సేమ్ వే యూ హ్యావ్ మెనీ క్వరీస్ లైక్ వాట్ కోర్సెస్ విల్ హెల్ప్ యూ టు క్రాక్ బ్యాంకింగ్ జాబ్స్, what will be the preparation, and what institutions are offering banking related courses. Before going to the video, all of you please subscribe to my channel, share it and like it. In the comment section you post your required topics and don't skip the video. See it till the end. You will find lot of information about banking jobs. నేను ముందుగా మీకు చెప్పేది ఏంటంటే ఇండియాలో మేజర్ ప్రైవేట్ బ్యాంక్స్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్తో కొలాబరేట్ అయ్యి జాబ్ ఓరియంటెడ్ కోర్సెస్ని ఆఫర్ చేస్తుంది. అవి జాబ్ గ్యారంటీ కోర్సెస్. ఇక్కడ నేను IBPS ఎగ్జామ్ గురించి మాట్లాడట్లేదు. మీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఈ కోర్స్ చేయాల్సి ఉంటుంది. గ్రాడ్యుయేషన్ అంటే ఎనీ డిగ్రీ అయినా ఉండవచ్చు, అంటే సైన్స్ డిగ్రీ కానివ్వండి, కామర్స్, మేనేజ్మెంట్, ఇంజనీరింగ్, ఇంకా వేరే ఏదైనా ఉన్నా కూడా మీరు ఎలిజిబుల్ అవుతారు. తర్వాత ఈ కోర్స్ కంప్లీట్ చేసిన వారికి ప్రైవేట్ బ్యాంక్లో మంచి శాలరీతో ప్లేస్ అవుతారు. నవ్ వీ విల్ సీ ద ఫీచర్స్ ఆఫ్ దీస్ కోర్సెస్ వన్ బై వన్. ముందుగా మనము HDFC ఫ్యూచర్ బ్యాంకర్స్ ప్రోగ్రామ్. This bank intends to hire 5,000 professionals in the coming 2 to 3 years, and the first batch is commenced in September 2019. అప్పటి నుండి బ్యాచెస్ రన్ అవుతున్నాయి అండ్ స్టిల్ ఇంకా రన్ అవుతున్నాయి. ఇది 1 year PG డిప్లొమా ప్రోగ్రామ్. దీన్ని HDFC మరియు మణిపాల్ అకాడమీతో కొలాబరేట్ అయ్యి ఆఫర్ చేస్తుంది. ఈ 1 yearలో మీకు 6 months క్లాస్ రూమ్ ట్రైనింగ్ ఉంటుంది. అది మణిపాల్ బెంగళూరులో కండక్ట్ చేస్తారు. రిమైనింగ్ 6 months ఇంటర్న్షిప్ ఉంటుంది. అది ఏదైనా HDFC బ్రాంచ్లో ఆఫర్ చేస్తారు. సో తర్వాత ఆఫ్టర్ కంప్లీటింగ్ దిస్ కోర్స్ సక్సెస్ఫుల్లీ యూ విల్ బి అవార్డెడ్ ఏ PG డిప్లొమా ఇన్ సేల్స్ అండ్ రిలేషన్షిప్ బ్యాంకింగ్ బై మణిపాల్ అకాడమీ. తర్వాత ఎలిజిబిలిటీ గురించి చూద్దాము. ఇక్కడ ఎనీ డిగ్రీ, గ్రాడ్యుయేషన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఈక్వివాలెంట్ క్వాలిఫికేషన్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్, మినిమం 50% పాస్ మార్క్తో పాస్ అయి ఉండాలి. తర్వాత ఏజ్ లిమిట్ వచ్చేసి 21 to 26 years ఉంటుంది. తర్వాత సెలెక్షన్ ప్రాసెస్ గురించి చూద్దాము. ముందుగా రిజిస్టర్ చేసుకోవాలి. దెన్ యూ నీడ్ టు పే అసెస్మెంట్ ఫీ ఆఫ్ ₹550. దెన్ యూ హ్యావ్ టు అటెండ్ ఆన్లైన్ టెస్ట్. ఇట్ ఈస్ ఆన్లైన్ యాప్టిట్యూడ్ టెస్ట్ అండ్ దెన్ పర్సనల్ ఇంటర్వ్యూ. యాప్టిట్యూడ్ టెస్ట్లో మీకు మ్యాథమెటికల్ యాప్టిట్యూడ్, రీజనింగ్ అండ్ కమ్యూనికేషన్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇంటర్వ్యూ వరకు వెళ్తే మాత్రము మీరు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే లేటెస్ట్ రెజ్యూమ్, డిగ్రీ సర్టిఫికేట్ ఆర్ మార్క్స్ మెమో అండ్ ఒరిజినల్ పాన్ కార్డ్. ఒకవేళ మీరు ఫైనల్ ఇయర్లో ఉంటే మాత్రము అట్లీస్ట్ సబ్మిషన్ టైం వరకు మార్క్స్ మెమో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. కానీ ఇంటర్వ్యూకి మాత్రము ప్రీవియస్ సెమిస్టర్స్లో ఉన్న మార్క్స్ మెమోస్ అన్నీ పట్టుకొని వెళ్ళాల్సి ఉంటుంది. జాబ్ ఆపర్చునిటీ ఏంటంటే మీకు HDFCలో డిప్యూటీ మేనేజర్ లాగా ప్లేస్ అవుతారు. ఇక్కడ యాజ్ ఏ పర్సనల్ బ్యాంకర్ ఎట్ ద గ్రేట్ ఆఫ్ డిప్యూటీ మేనేజర్. ఫీ వచ్చేసి ₹3.3 lakhs ప్లస్ GST 18% ఉంటుంది. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ 6 months మీకు రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ ఉంటుంది కదా, సో దాని హాస్టల్ ఛార్జెస్ అన్నీ కూడా ఇందులో ఇన్క్లూడ్ అయి ఉంటాయి. సో మీరు కావాలి అనుకుంటే HDFCలో లోన్ కూడా తీసుకోవచ్చు. ఒకసారి బ్యాంక్లో ప్లేస్ అయిన తర్వాత మీరు EMIs ప్లేస్ చేసుకోవాల్సి ఉంటుంది. టర్మ్స్ అండ్ కండిషన్స్ కొరకే నేను డిస్క్రిప్షన్ బ్యాంక్లో సో ఈ కన్సర్న్డ్ బ్యాంక్ యొక్క లేదా ప్రోగ్రామ్ యొక్క లింక్ ఇస్తాను, మీరు ఒకసారి చూసుకోండి. తర్వాత లాస్ట్ మీరు అందరూ అనుకునేది ఏంటంటే ఆల్ ఆఫ్ యూ విల్ థింక్ అబౌట్ ద సాలరీ ఎంత వస్తుంది అంటే స్టార్టింగ్ సాలరీ మీకు 4 lakhs per annum ప్లస్ అలవెన్సెస్ ఉంటాయి. అంటే మంత్లీ అప్రాక్సిమేట్లీ 30,000 to 35,000 రూపీస్ ఉంటుంది. తర్వాత ఎక్స్పీరియన్స్ వచ్చిన కొద్దీ మీ శాలరీ పెరుగుతుంది. మినిమం కొంత టైం పీరియడ్ ఇందులో వర్క్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీరు వేరే బ్యాంకుకి షిఫ్ట్ అవ్వచ్చు. తర్వాత స్టైఫండ్ తీసుకుంటే ఇక్కడ ఫస్ట్ 6 months 5,000 రూపీస్ పర్ మంత్ పే చేస్తారు. తర్వాత ఇంటర్న్షిప్ టైం పీరియడ్లో 10,000 per month, అలాగే లాస్ట్ 3 months అంటే ఆన్ ద జాబ్ ట్రైనింగ్లో 10,000 రూపీస్ పర్ మంత్ పే చేస్తారు. తర్వాత ప్రోగ్రామ్ ఏంటంటే ICACI బిజినెస్ లీడర్షిప్ ప్రోగ్రామ్. ఇది
ఎన్ఐఎస్ఎం వాళ్ళతో కొలాబరేట్ అయ్యి ఆఫర్ చేస్తుంది. ఐసిఐసిఐ బ్యాంక్ ఎన్ఐఎస్ఎంతో కొలాబరేట్ అయ్యి ఈ సర్టిఫికెట్ని ఆఫర్ చేస్తుంది. ఎన్ఐఎస్ఎం అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సెక్యూరిటీస్ మార్కెట్, సెటప్ బై SEBI. It is a famous organization. All of you know about it. They will offer postgraduate certificate in securities market. Duration 1 year. సో ఇందులో 9 monthsని 3 terms లాగా డివైడ్ చేశారు. ఇది కూడా క్లాస్ రూమ్ ట్రైనింగ్ ఎన్ఐఎస్ఎం వాళ్ళు ఇస్తారు. తర్వాత లాస్ట్ టర్మ్ 3 months ఉంటుంది, అది ఇంటర్న్షిప్ టైం పీరియడ్ అండ్ ఇట్ విల్ ఆఫర్ ఎట్ ఐసిఐసిఐ గ్రూప్. తర్వాత కోర్స్ ఫీజ్ మీకు 4 lakhs ప్లస్ ట్యాక్సెస్. మీరు కావాలనుకుంటే ఐసిఐసిఐ నుండి లోన్ తీసుకోవచ్చు. జాబ్ ఆపర్చునిటీ చూద్దాము. సో యూ విల్ బి ప్లేస్డ్ యాజ్ manager band 1 level at ICICI Bank. Eligibility any graduation with minimum 55% score అండ్ అలాగే 10th ఇంటర్ లెవెల్లో మినిమం 60% స్కోర్తో పాస్ అయి ఉండాలి. ప్లస్ ఇంటర్మీడియట్ లెవెల్లో కంపల్సరీ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ ఉండాలి. ఏజ్ లిమిట్ షుడ్ నాట్ ఎక్సీడ్ 30 years. అలాగే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు, కానీ మినిమం 3 years ఫుల్ టైం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. సెలెక్షన్ ప్రాసెస్ ఇక్కడ సో పార్టిసిపెంట్స్ విల్ బి షార్ట్ లిస్టెడ్ బేస్డ్ ఆన్ ద మెరిట్. తర్వాత సెలెక్షన్ ప్రాసెస్లో మీకు ఎంట్రన్స్ టెస్ట్, తర్వాత గ్రూప్ డిస్కషన్, తర్వాత సైకోమెట్రిక్ ప్రొఫైలింగ్ ఆర్ పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. సైకోమెట్రిక్ ప్రొఫైలింగ్ అంటే మీ బిహేవియర్, యాటిట్యూడ్ ఫైండ్ అవుట్ చేయడానికి టెస్ట్ కండక్ట్ చేస్తారు. అంటే బిహేవియర్ రిలేటెడ్ క్వశ్చనర్ ప్రిపేర్ చేస్తారు, దానికి మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. And one more important thing about this one is if you are selected, you would be required to deposit 10,000 rupees towards admission security deposit along with acceptance letter. And యూనివర్సిటీ 90 days ప్రోగ్రామ్ కంప్లీట్ అయిన తర్వాత, అంటే మీరు స్టార్ట్ చేసి 90 days కంప్లీట్ చేయాలి. ఆ తర్వాత మీకు ఈ అమౌంట్ని రిఫండ్ చేస్తారు, అంటే 10,000 రూపీస్ని రిఫండ్ చేస్తారు. తర్వాత వెరీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇక్కడ శాలరీ మీకు 11 lakhs నుంచి 12 lakhs వరకు ఉంటుంది. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఇది రూపీస్ 11 lakhs to 12 lakhs వరకు ఉంటుంది. ఈ కోర్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన తర్వాత మినిమం 3 years మీరు ఐసిఐసిఐ బ్యాంక్లో వర్క్ చేయాల్సి ఉంటుంది. మధ్యలో మీరు కనుక వెళ్ళిపోతే 10 lakhs రిటర్న్ చేయాల్సి ఉంటుంది ఐసిఐసిఐ బ్యాంకుకు. తర్వాత ప్రోగ్రామ్ చూద్దాము. ఐసిఐసిఐ ప్రొబేషనరీ ఆఫీసర్ ప్రోగ్రామ్. సో ఐసిఐసిఐ ఈజ్ ఆఫరింగ్ దిస్ సర్టిఫికేషన్ కోర్స్ ఇన్ కొలాబరేషన్ విత్ మణిపాల్ గ్లోబల్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్, అంటే మణిపాల్ అకాడమీ వాళ్ళ. డ్యూరేషన్ ఇది కూడా 1 year. ఇట్ ఈస్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్. దిస్ ఈస్ ఫర్ సేల్స్ అండ్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్. ఇట్ ఈస్ ఆల్సో హ్యావింగ్ బోత్ క్లాస్ రూమ్ ట్రైనింగ్, ఇంటర్న్షిప్ అండ్ ఆన్ ద జాబ్ ట్రైనింగ్. జాబ్ ఆపర్చునిటీ మీకు ఐసిఐసిఐ బ్యాంక్లో ఇస్తారు. డిప్యూటీ మేనేజర్ లెవెల్లో ఉంటుంది. దాని నేమ్ వచ్చేసి ఫ్రంట్ లైన్ సేల్స్ అండ్ రిలేషన్షిప్ మేనేజర్ అంటారు. స్టైఫండ్ వస్తుంది. సో పేడ్ డ్యూరింగ్ ద క్యాంపస్ టర్మ్స్. తర్వాత ప్రోగ్రామ్ స్ట్రక్చర్ మీకు ఫస్ట్ 4 months మీరు మణిపాల్ అకాడమీ బెంగళూరులో క్లాస్ రూమ్ ట్రైనింగ్ ఉంటుంది. తర్వాత 2 months ఐసిఐసిఐ బ్యాంక్లో ఇంటర్న్షిప్ ఉంటుంది. నెక్స్ట్ 2 months అగైన్ క్లాస్ రూమ్ ట్రైనింగ్ మణిపాల్ అకాడమీ బెంగళూరులో ఉంటుంది. లాస్ట్ 4 months ఆన్ ద జాబ్ ట్రైనింగ్ యూ విల్ హ్యావ్ ఇట్ ఐసిఐసిఐ బ్యాంక్. ఎలిజిబిలిటీ సేమ్, ఎనీ డిగ్రీ, మినిమం పాస్ 55% అగ్రిగేట్, అంటే ఆల్ సెమిస్టర్స్ అన్ని కలుపుకొని అగ్రిగేట్ ఓవరాల్ 55% ఉండాలి. ఏజ్ లిమిట్ 27 years వరకు ఉంటుంది. దట్ ఈస్ అప్పర్ ఏజ్ లిమిట్. అండ్ ఓన్లీ షార్ట్ లిస్టెడ్ అప్లికెంట్స్ విల్ బి ఇన్వైటెడ్ ఫర్ ద సెలెక్షన్ ప్రాసెస్. నెక్స్ట్ selection process is online aptitude test, online psychometric questionnaire, case-based group discussion, personal interview, merit list. తర్వాత కోర్స్ ఫీజ్ 3,71,700. అలాగే అడిషనల్గా 16,800 పే చేయాల్సి ఉంటుంది. అంటే టోటల్ అమౌంట్ 3,88,500 అవుతుంది. ఈ 16,800లో వాళ్ళు మీకు ఒక టాబ్లెట్ ఇస్తారు, అలాగే దాని కవరు, SD కార్డు, GST అన్నీ కలుపుకొని ఉంటాయి.
సో ఒకవేళ మీరు క్యాష్ పే చేయలేకపోతే మీరు ఐసిఐసిఐ బ్యాంక్ నుండి లోన్ తీసుకోవచ్చు. ఒకసారి బ్యాంక్లో ప్లేస్ అయిన తర్వాత మీరు ఈఎంఐ పే చేసుకోవచ్చు. గ్రాస్ సాలరీ మీకంటే స్టార్టింగ్ సాలరీ 4 lakhs per annum ఉంటుంది. సో ఇది సేల్స్ కంపల్సరీ సెల్లింగ్ కూడా ఉంటుంది కాబట్టి మీకు కొంత ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయి. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఈజ్ యాక్సిస్ బ్యాంక్ PBRM program. And Axis Bank is offering this one in collaboration with NIIT IFBI. IFBI అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్స్ బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్. తర్వాత డ్యూరేషన్ 1 year, సేమ్ క్లాస్ రూమ్ ఇంటర్న్షిప్ జాబ్ ట్రైనింగ్ ఉంటుంది. ఇది ఎలా స్ప్లిట్ చేశారంటే 6.5 months క్లాస్ రూమ్ ట్రైనింగ్ ఉంటుంది, తర్వాత 3 months ఇంటర్న్షిప్ ఉంటుంది. అది యాక్సిస్ బ్యాంక్లో. తర్వాత 2.5 months ఆన్ ద జాబ్ ట్రైనింగ్ ఉంటుంది, అది కూడా యాక్సిస్ బ్యాంక్లో. కోర్స్ ఫీజ్ మీకు 2,25,000 ప్లస్ 18% GST ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్లో ఆన్లైన్ అసెస్మెంట్ అండ్ ఇంటర్వ్యూ. తర్వాత జాబ్ ఆపర్చునిటీ యూ విల్ బి ప్లేస్డ్ ఎట్ డెప్యూటీ మేనేజర్ లెవెల్ ఇన్ సేల్స్ అండ్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ రోల్. స్టార్టింగ్ సాలరీ మీకు ఇక్కడ 5 lakhs per annum ఉంటుంది. అండ్ డ్యూరింగ్ దిస్ ప్రోగ్రామ్ యూ విల్ గెట్ ద స్టైఫెండ్. ఎంత స్టైఫెండ్ వస్తుందంటే ఒకసారి చూడండి, ₹12,000 per month డ్యూరింగ్ 3 months ఆఫ్ ఇంటర్న్షిప్. అండ్ 2.5 months ఆన్ ద జాబ్ ట్రైనింగ్లో మీకు శాలరీ వస్తుంది. ఎంత శాలరీ వస్తుందంటే ఇక్కడ 5 lakh CTC ఉంది కదా, దాన్ని మంత్లీ స్ప్లిట్ చేస్తే ఎంత అవుతుందో అంత ఇక్కడ వస్తుంది. ఎలిజిబిలిటీ ఈజ్ ఎనీ గ్రాడ్యుయేట్, రెగ్యులర్ మోడ్లో చేసి ఉండాలి. అలాగే మినిమం 50% స్కోర్ చేసి ఉండాలి 10th ఇంటర్ అండ్ గ్రాడ్యుయేషన్ లెవెల్, అంటే 50 and above 50. అండ్ ఏజ్ లిమిట్ ఈస్ బిట్వీన్ 20 to 30 years. అండ్ candidates with maximum of 3 years of work experience can also apply this program. తర్వాత నెక్స్ట్ ప్రోగ్రామ్ యాక్సిస్ బ్యాంక్ యంగ్ బ్యాంకర్స్ ప్రోగ్రామ్. సో యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు ఈ ప్రోగ్రామ్ని ఆఫర్ చేస్తున్నారు. మణిపాల్ గ్లోబల్ అకాడమీ బెంగళూరు, అలాగే అమిటీ గ్లోబల్ బిజినెస్ స్కూల్ నోయిడా వాళ్ళతో కొలాబరేట్ అయ్యి. తర్వాత ఇది కూడా 1 year PG డిప్లొమా ప్రోగ్రామ్. క్లాస్ రూమ్ ట్రైనింగ్ ఉంటుంది, ఇంటర్న్షిప్, అలాగే జాబ్ ట్రైనింగ్ ఉంటుంది. అందులో 6 months క్లాస్ రూమ్ ట్రైనింగ్. సో ఈ 6 months మీకు 5,000 రూపీస్ స్టైపెండ్ పే చేస్తారు పర్ మంత్ ఇది. అలాగే నెక్స్ట్ 3 months ఇంటర్న్షిప్, అందులో 12,000 రూపీస్ పర్ మంత్ ఉంటుంది స్టైపెండ్. తర్వాత నెక్స్ట్ 3 months ఆన్ ద జాబ్ ట్రైనింగ్ ఉంటుంది. సో ఈ 3 months మీరు కస్టమర్ సర్వీస్ ఆఫీసర్ లాగా యాక్సిస్ బ్యాంక్లో రిక్రూట్ అయిపోతారు. రిక్రూట్ అని అబ్జర్వ్డ్. సో ఇక్కడ కూడా మీకు శాలరీ పే చేస్తారు. ఎలిజిబిలిటీ ఈజ్ బోత్ గ్రాడ్యుయేట్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్. సో విత్ మినిమం 50% పాస్ మార్క్. అలాగే ఏజ్ లిమిట్ ఈజ్ 21 years to 30 years. సెలెక్షన్ ప్రాసెస్ ఇక్కడ యాక్సిస్ బ్యాంక్ సజెస్టెడ్ ప్రొసీజర్ ద్వారా సెలెక్ట్ చేస్తారు. అండ్ పోస్ట్ సెలెక్షన్లో మీరు ఒక మెడికల్ ఫిట్నెస్ ఫామ్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. జాబ్ రోల్ హియర్ దే విల్ ఆఫర్ యూ యాజ్ కస్టమర్ సర్వీస్ ఆఫీసర్ అండ్ ద స్టార్టింగ్ సాలరీ ఈజ్ 4.12 lakhs per annum. సో గ్రేడ్ వచ్చేసి అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్. మీకు యాక్సిస్ బ్యాంక్ బ్రాంచ్ ఎక్కడైనా కానీ ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడ అవైలబిలిటీ ఉంటే అక్కడ మీకు ఆపర్చునిటీ ఇస్తారు. Kotak Sales Officer Program, next one. So they are offering 1 year postgraduate diploma in relationship management in collaboration with Manipal Educational Academy, Bangalore. So once you complete this course successfully, you will be observed as relationship officer at a deputy manager grade in Kotak Bank. Duration 1 year. ఇందులో 9 months క్యాంపస్ ప్రోగ్రామ్ ఉంటుంది, 3 months ఇంటర్న్షిప్ ఉంటుంది. అది కోటాక్ మహీంద్రా బ్యాంక్లో ఆఫర్ చేస్తారు. దెన్ ఆల్ ద సెలెక్టెడ్ అప్లికెంట్స్ ఎట్ ద టైమ్ ఆఫ్ దేర్ జాయినింగ్ ద ప్రోగ్రామ్ ఇట్ సెల్ఫ్ విల్ హ్యావ్ టు ఎగ్జిక్యూట్ ఏ సర్వీస్ అగ్రిమెంట్. కోర్స్ ఫీస్ ఇక్కడ వచ్చేసి 3.4 lakhs ప్లస్ ట్యాక్సెస్ అంటే ఇక్కడ 18% GST. తర్వాత సెలెక్షన్ ప్రాసెస్ ఫస్ట్ ఆన్లైన్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది, తర్వాత పర్సనాలిటీ ప్రొఫైలింగ్, కల్చర్ ఫిట్ ప్రొఫైలింగ్ అండ్ పర్సనల్ ఇంటర్వ్యూ. పర్సనాలిటీ ప్రొఫైలింగ్, కల్చర్ ఫిట్ ప్రొఫైలింగ్ ఇది ఒక మోడల్ క్వశ్చనైర్ ఇస్తారు. మీ పర్సనాలిటీ, మీ కల్చర్ ఫిట్ గురించి
ఫైండ్ అవుట్ చేయడానికి. ఇది ఎందుకంటే ఎదర్ యు ఆర్ సూటబుల్ టు దట్ పొజిషన్ ఆర్ నాట్. అదేవిధంగా కొటాక్ మహీంద్రా బ్యాంక్ కావాలి అని అనుకుంటే ఏమైనా అడిషనల్ టెస్ట్ కండక్ట్ చేయాలంటే దానికి అథారిటీ ఉంటుంది. కావాలంటే యాడ్ కూడా చేయొచ్చు. ఎలిజిబిలిటీ ఇది కూడా సేమ్, ఎనీ గ్రాడ్యుయేట్ అండ్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఈక్వివాలెంట్ డిగ్రీ మినిమం 60%తో పాస్ అయి ఉండాలి. అండ్ ఏజ్ లిమిట్ ఈస్ లెస్ దాన్ 26 years. ఇక్కడ కూడా మీకు స్టైఫండ్ వస్తుంది. సో స్టైఫండ్ అమౌంట్ విల్ బి పేడ్ టు ద స్టూడెంట్స్. సో ఇక్కడ ఫస్ట్ 9 months క్లాస్ రూమ్ ట్రైనింగ్లో మీకు 2,500 రూపీస్ పర్ మంత్ వస్తుంది. అలాగే ఇంటర్న్షిప్ టైం పీరియడ్లో 20,000 రూపీస్ పర్ మంత్ ఆఫర్ చేస్తారు. నెక్స్ట్ వన్ ఈస్ కొటాక్ సేల్స్ ఆఫీసర్ ప్రోగ్రామ్ స్టార్టింగ్ శాలరీ. సో ఇక్కడ మీకు 3.5 lakhs per annum ప్లస్ ఇన్సెంటివ్స్ ఇస్తారు. మీకు బోనస్ కూడా వస్తుంది. 50,000 ఇస్తారు యాన్యువల్ బోనస్ అమౌంట్, బట్ 1 year కంప్లీట్ అయి ఉండాలి ఇక్కడ. సో దిస్ బోనస్ అమౌంట్ ఈ సబ్జెక్టెడ్ టు సమ్ సర్వీస్ కండిషన్స్. అదర్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇక్కడ when you successfully complete 48 months of service in Kotak Mahindra Bank, 70% of the course fee will be reimbursed to you. మీకు తిరిగి ఇచ్చేస్తారు. దిస్ ఈజ్ అబౌట్ డిఫరెంట్ బ్యాంకింగ్ రిలేటెడ్ కోర్సెస్, జాబ్ గ్యారంటీ కోర్సెస్. సో ఇక్కడ మనం ఎన్ని బ్యాంక్స్ గురించి చూసాము. ఫస్ట్ది HDFC, తర్వాత ICICI, యాక్సిస్ బ్యాంక్ అండ్ కొటాక్ మహీంద్రా బ్యాంక్. ఇవన్నీ కూడా గ్యారంటీ జాబ్ కోర్సెస్. సో మీకు వీటికి సంబంధించిన లింక్స్ కావాలంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, మీరు ఒకసారి చెక్ చేసుకోండి. సో గుడ్ లక్. థ్యాంక్ యూ.